మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ప్రజల కోసమే పని చేస్తా. అధికార పార్టీలో ఉంటే ప్రజాసేవ సులభం. అందుకే పార్టీ మారాను. అప్పుడే ఎందుకు మారలే మరి? గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే రంజిత్ రెడ్డి గారు పార్టీ మారాల్సింది. ఫిలిం నగర్ కొండ సంగతి ఏంది? ఫిలిం నగర్ కొండని కరగదీసింది ఓరు? ఫిలిం నగర్ కొండని కరగదీసింది ఓరు? ఆడ ఇల్లు కట్టించింది ఓరు? దాని వెనకాల సూత్రధారి పాత్రధారి ఎవరు? ఈ ప్రశ్న నేను రంజిత్ రెడ్డి గారిని అడుగుదాం అనిపిస్తుంది. అడగాలి కూడా. అతి త్వరలో అడుగుతానేమో, మేబీ చూద్దాం. మరి మాట్లాడితే కోడిగుడ్డ అంటుర్రు. ఎందుకంటున్న మాట? అధికార పార్టీలో ఉంటే ప్రజాసేవ సులభం, అందుకే పార్టీ మారాను. మీరు గతంలో అధికారంలో ఉన్నారు. ఎప్పుడు చూసినా కేటీఆర్ పక్కన తప్ప ఎప్పుడన్నా చేవల గ్రౌండ్లో తిరిగిరా సార్ రంజిత్ రెడ్డి గారు? మీరు ఎప్పుడన్నా ఏమైనా రిబ్బన్ కట్లు గవి గివి ఉంటే కేటీఆర్తో పాటు ఇట్లా చలుక్కున మెరుస్తారు, ఒక నవ్వు నవ్వుతారు, గట్ల వెళ్ళిపోతారు. ఎప్పుడన్నా గ్రౌండ్లా చేవేళ్ళలా తిరిగిండ్రా? చేవేళ్ళలా పని చేసిండ్రా? ప్రజల మధ్యలో తిరిగిండ్రా? ప్రజల కష్టాలను కేసీఆర్కి పోయి చెప్పిండ్రా? కొన్ని కేటీఆర్కి చెప్పిండ్రా? ఎక్కడ అధికారం ఉంటే ఆడ మీ కంపెనీలు ఉన్నాయి కాబట్టి కాపాడుకోవాలి కాబట్టి పార్టీలు మారుతున్నారు. అది మళ్ళీ ఏదో ప్రజల్ని ఉద్ధరించడానికే మేము మారుతున్నామంటే ఎట్లా సార్? ప్రస్తుతం విద్యా వైద్యం ఖర్చులు సామాన్యులు భరించలేకపోతున్నారు. ఈ రంగాలకు ఎన్ని కోట్లు వెచ్చించినా తప్పు లేదు. కాంగ్రెస్ చేవెళ్ళ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీకి 200 కోట్లు ఫండింగ్ ఇచ్చినని చెప్తా ఉన్నాయి విశ్వసనీయ వర్గాలు. మళ్ళీ ఎవరు చెప్పారు? షావ్యానికి ఫోన్ చేసి అడగకండి. విశ్వసనీయ సమాచారం ఏంటంటే, వర్గాల సమాచారం ఏంటంటే 200 కోట్లు ఈ రంజిత్ రెడ్డి అనే పర్సన్ కాంగ్రెస్ పార్టీ ఫండ్ ఇచ్చిరని చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు ఈయన సారు మన రంగాలకు ఎన్ని కోట్లు వెచ్చించినా తప్పు లేదు అంటున్నారు కదా. విద్యా వైద్యం ఖర్చులు సామాన్యులు భరించలేకపోతున్నారు అన్నారు కదా. ఇదే 200 కోట్లు, ఈ 200 కోట్లు వద్దు కానీ ఇదే 200 కోట్లలో ఒక 100 కోట్ల రూపాయలు ఉచిత విద్య ఉచిత వైద్యానికి మీరు డొనేట్ చేసి ఉంటే, అరే ప్రజలు ఫ్రీగా ఎక్కడన్నా అవసరంలే. మీరు ఇప్పుడు రంగారెడ్డి జిల్లా ఎంపీ అవుదాం అనుకుంటారు కదా చేవెళ్ళకి, చేవెళ్ళకే ఒక 100 కోట్లు మీ ఫండ్ ఇవ్వండి. ఉచిత విద్యకి ఉచిత వైద్యంకి ఫండ్ ఇవ్వండి, దగ్గర నుండి చేపియండి. ఓడు కాదంటాడు చూస్తా. అది చెయ్యరు, చేయడానికి మనసు రాదు. మీకే కాదు రంజిత్ అన్న, ఏ నాయకుడికి కూడా ఇంకా జైనికి మనసు రాదు. ఓకే, సంపాదించాలే కాదంటలేం. ఆ సంపాదించినప్పుడు ఇట్లాంటి వాళ్ళకి పెట్టాలి, బ్యాలెన్స్ అవుతుంది అట్లీస్ట్. లేదంటే ఇట్లనే అన్బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఈ రంగాలకు ఎన్ని కోట్లు వెచ్చించినా తప్పులేదు. కాంగ్రెస్ చేవెళ్ళ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి. అదే రంజిత్ రెడ్డి గారు నేను అడుగుతున్నా, మీరు 200 కోట్లు కాంగ్రెస్కి ఫండ్ ఇచ్చిర్రు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో సంపాదించిన పైసలే కదా. గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్ల దగ్గర నుంచి, సెటిల్మెంట్ దగ్గర నుంచి, పాత బస్తీ గచ్చిబౌలి దగ్గర నుంచి, ఫిలిం నగర్ ఏరియా దగ్గర నుంచి, ఓ అబ్బబ్బబ్బో మీ పేరు మారుమోగిపోయింది. ఎట్లా మారుమోగింది? చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి చేవెళ్ళ తిరుగుతున్నాడు, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాడు, మారుమోగలే. కోడిగుడ్ల తానా దగ్గర మారుమోగింది, ఈ పాత బస్తీ ల్యాండ్స్ సెటిల్మెంట్ల మారుమోగింది, గచ్చిబౌలి సెటిల్మెంట్ల మారుమోగింది, 300 ఎకరాల దాంట్లో మారుమోగింది, కేటీఆర్ మీరు చేసినట్టు కలిసి నడిపించినటువంటి డీల్స్లలో మారుమోగింది, ఈ ఫిలిం నగర్ కొండ కరిగేయడంలో మారుమోగింది. ఇన్ని రకాలుగా మారుమోగింది. కాబట్టి ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీకి ఆ డబ్బులన్నీ కూడగట్టి 200 కోట్లు ఇచ్చారు. గదేదో మీ చేవెళ్ళ ప్రజలకిచ్చిన 200 కోట్లు బాగుండేది. దేనికి? ఉచిత విద్యకి ఉచిత వైద్యంకి.